And once again, welcome to Greek Chat with Venkatesh. మనం ఆల్రెడీ మన స్పెషల్ గెస్ట్ రాకేష్ దేవారెడ్డి ఉన్నారు, కామెంటేటర్ అండ్ అనలిస్ట్. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇండియా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్కి ఎలాంటి స్క్వాడ్తో వెళ్ళాలి, మొత్తం రిఫ్రెష్ బటన్ నొక్కి ఒక కొత్త స్క్వాడ్తో వెళ్తే ఎలా ఉంటుంది అంతా కూడా లాస్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. దాంట్లో బ్యాటింగ్ పరంగా మాట్లాడాను. అక్కడ నేను ఆల్రెడీ ఒక ఇష్యూ రైజ్ చేశాను, కోచ్ని కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. తర్వాత బౌలింగ్లో కూడా మనం ఏమైనా మార్పులు చేయాలి. బౌలింగ్లో కూడా సీనియర్స్ ఉన్నారు, మహమ్మద్ షమి, సిరాజ్, తర్వాత జడేజా, ఇలాంటి సీనియర్స్ ఉన్నారు బౌలింగ్లో కూడా. వీళ్ళు ఉండాలి, లేకపోతే బౌలింగ్లో కూడా మనం మార్పులు చేసుకోవాలి. బౌలింగ్లో కూడా మనం కుల్దీప్ లాంటి బౌలర్తో వెళ్ళాలా, లేకపోతే యుజి చాహల్ని మళ్ళీ టీంలోకి తెచ్చుకోవాలి. ఇలాంటివి అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అంటే ఇదంతా కూడా యాక్చువల్గా అక్కడ వచ్చే టీం వేరే ఉండొచ్చు, కానీ మనం ఏంటంటే ఐపీఎల్ మిడిల్ ఆఫ్ ది ఐపీఎల్లోనే మన టీం సెలెక్ట్ చేస్తారు. అప్పటికి ఎవరు బాగా ఆడితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కానీ మనం ఒక రోడ్ మ్యాప్ లాగా మనం కొంతమంది ప్లేయర్స్ మనం రాడార్లో పెట్టుకొని వాళ్ళతో వెళ్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అని డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో మాట్లాడుతున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ రాకేష్. మరి కోచ్ గురించి మనం మాట్లాడుతున్నాం. రాహుల్ ద్రావిడ్ ఒకే ఒక T20 ఇంటర్నేషనల్ ఆడాడు. దాంట్లో మంచి బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్లో 160 అంత స్ట్రైక్ రేట్తో ఒక 20-30 రన్స్ 4 సిక్స్లు కొట్టాడు. తను ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్లో కూడా ఈ ప్లేడ్ ఫర్ సమ్ సీజన్స్ ఫర్ ఆర్సీబీ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ కోచ్గా ఉన్నాడు, మెంటర్గా ఉన్నాడు. అయినా కూడా ఈ ఫార్మాట్లో అతనికి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాలి. మరి అతను ఎందుకు కంటిన్యూ ఆల్ అదర్ టీమ్స్, ఇప్పుడు ఇంగ్లాండ్ తీసుకోండి, బ్యాస్ బాల్ అని చెప్పి టెస్ట్ మ్యాచ్లో T20 లాగా ఆడిస్తున్నాడు మ్యాక్మిలన్. బట్ మ్యాక్మిలన్ ఈస్ నాట్ దేర్ కోచ్ ఫర్ వైట్ బాల్ క్రికెట్. వాళ్ళకి వైట్ బాల్ వేరే కోచ్. సో వాళ్ళు ఆ ఫార్మాట్ స్పెసిఫిక్ టీమ్స్, ఫార్మాట్ స్పెసిఫిక్ కోచెస్ అని అంటున్నారు. మనం కూడా వాళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ట్రెడిషనల్లీ ఈజ్ ఏ కన్సర్వేటివ్ థింకింగ్ అనే కాదు, అతను బేసికల్ అతని థింకింగ్ ఎలా ఉంటుందంటే టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. అతను అప్పటి కాలంలో 90sలో తర్వాత ఎర్లీ 2000sలో ఆడిన ప్లేయర్. అతన్ని కోచ్గా పెట్టినప్పుడు చాలామంది ఫారిన్, మన ఇండియాలో పెద్దగా మనకి ఛాయిస్ ఉందని అనుకోను. ఆశీష్ నెహ్రా లాంటి వాళ్ళు అడిగారు, ఇట్స్ అండ్ నో. సో బయట చాలామంది కోచ్లు ఉన్నారు, వాళ్ళు రకరకాల లీగ్స్లో, బీబీఎల్లో అన్ని లీగ్స్లో ఆడతారు. వాళ్ళకి T20లో ఉన్న టెక్నిక్స్ కానీ పద్ధతులు కానీ అన్నీ వాళ్ళకి చాలా కూలంకషంగా తెలిసిన వాళ్ళు కొంతమంది కోచ్లు, లైక్ సంబడి లైక్ టామ్ మోడీగా తీసుకోండి, లేకపోతే జస్టిన్ ల్యాంగర్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్రాంచైజీ టీమ్స్తో త్రూఅవుట్ ద వరల్డ్ అయితే అన్ని లీగ్స్ ఆడేవాళ్ళు. వెస్టిండీస్ క్యారిబియన్ లీగ్లో కూడా ఆడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అక్కడ జరుగుతున్న వాళ్ళు. సో అలాంటి కోచ్ని మనం ఓన్లీ ఈ వరల్డ్ కప్కి పెట్టుకుని ఉంటే బాగుంటుంది కదా. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ రాహుల్ ద్రావిడ్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మొన్న వన్డే వరల్డ్ కప్లో. టీంలు మార్చలేదు, అదే టీంని కంటిన్యూ చేశాడు. ఒక్క పాయింట్ మనం ఫింగర్ అతని మీద పాయింట్ చేయడానికి లేదు. సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఏంటంటే మనం ఫార్మాట్ స్పెసిఫిక్గా వెళ్దాం. ఈ ఫార్మాట్లో ఒక రెవల్యూషనరీ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లో వెళ్ళడానికి కొత్త కోచ్ ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే మనం వీ హ్యావ్ డన్ విత్ ద్రావిడ్, కానీ అది అవ్వలేదు. మరి ఎలా ఉంటుంది సార్? T20 విషయానికి వచ్చే వరకు మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ న్యూజిలాండ్ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే సార్, T20కి వచ్చే వరకు వీ హావ్ టు టాక్ అబౌట్ ద కల్చరల్ డిఫరెన్స్ యాజ్ వెల్. మీరు చెప్పినట్టు రాహుల్ ద్రావిడ్ గురించి ఎవరికి ఎలాంటి సందేహం లేదు. యాజ్ ఏ ప్లేయర్ వాజ్ మంచి ప్లేయర్, మంచి కోచ్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఎంత మంచి నేచర్ ఉంటుందో తెలుసు. బట్ T20 క్రికెట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే బై నేచర్ లేదంటే మీ థాట్ ప్రాసెస్లోనే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది 100% రావాలి. డిప్లొమాటిక్గా ఉంటే కష్టం అవుతుంది. ఇక్కడ మనం రవి శాస్త్రిని వీ హావ్ టు గెట్ హిమ్ ఇంటు దిస్ కన్సిడరేషన్. తను తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ వల్ల ఇండియా అన్ని ఫార్మాట్స్, బికాజ్ ఈ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చే వరకు మీకు ఎంత టెక్నిక్ తెలుసు, మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అనే దానికంటే హౌ కెన్ యూ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతారు, ప్లేయర్స్ నుంచి ఆ పర్టికులర్ ఫార్మాట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రాహుల్ ద్రావిడ్ విషయానికి వస్తే ఐ థింక్ ఈజ్ 100% ల్యాకింగ్ ఇన్ దట్. అదే కొన్నిసార్లు గట్ ఫీలింగ్ తో డిసిషన్ తీసుకోవాలి. 100% దానికి ఎలాంటి పెద్ద సైంటిఫిక్ థింకింగ్ అవసరం లేదు. గట్ ఫీలింగ్ తో వెళ్ళిపోవాలి. ధోని ఎట్లా డిసిషన్స్ తీసుకున్నాడు, యు గో బై యువర్ ఇన్స్టింక్ట్ అంతే. ఇప్పుడు మీరు ధోని మీరు ప్రస్తావించారు కాబట్టి ధోనిని కూడా చూడండి. మనకు ధోని తీసుకున్న గట్ ఫీలింగ్ తో తీసుకున్న డెసిషన్స్ మనకి ఇప్పటికీ గుర్తున్నాయి.
బట్ మీరు విన్నింగ్ పర్సంటేజ్ వైజ్ చూస్తే ధోని కంటే బెటర్ గా రికీ పాంటింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా హిస్ గట్ ఫీలింగ్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కెప్టెన్ కి ఉండాలి. కెప్టెన్ కి రావాలంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద కోచ్ చెప్పాలంటే. అంటే కొంతమంది ఇన్బిల్ట్ లాగా ఉంటారు, ఇన్బిల్ట్ లేని వాళ్ళకి ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోచ్. బట్ ఆ విషయంలో ఐ థింక్ రాహుల్ ద్రవిడ్ బై నేచర్ అగ్రెసివ్ అప్రోచ్ తో వెళ్ళాడు. అండ్ T20కి అయితే 100% సరిపోదు. అంటే మీరు ఆశీష్ నేరాన్ని ప్రస్తావించారు, తను యాక్సెప్ట్ చేయలేదు. అభిషేక్ నాయర్ లాంటి వాళ్ళు ఉన్నారు, హీ కెన్ ఆల్సో బి ఏ గుడ్ T20. చంద్రకాంత్ పండిత్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ దినేష్ కార్తిక్ తీసుకోండి, తను కామెంటరీ వింటుంటే మనకు అర్థమవుతుంది ఎంత, బికాస్ తను ఇంకా గేమ్ తో అంటి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి హీ కెన్ యాక్చువల్లీ టాక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. సో T20కి వచ్చే వరకు మీకు ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు జస్ట్ రీసెంట్ గా రిటైర్ అయిన ప్లేయర్స్ లేదంటే ఫ్రాంచైజీస్ అన్ని ఆడుతున్న ప్లేయర్స్ అయితే వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు న్యూజిలాండ్ ఫార్మర్ కోచ్ లేదంటే ఆర్సీబీ ఫార్మర్ డైరెక్టర్ కమ్ కోచ్ మైక్ హెసన్ తీసుకుంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు, అస్సలు ఆడలేదు. బట్ ద వే హీ థింక్స్, గేమ్ కి కావాల్సింది ఏందనేది థింక్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వాట్ హీ నోస్, ఇట్ ఈస్ వాట్ ద గేమ్ వాంట్స్. సచిన్ టెండూల్కర్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ 100% ద్రావిడ్ విషయంలో T20 వరకు అయితే ఇండియా ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. బట్ ఎందుకు మీరు అన్నట్టు రోడ్ మ్యాప్ విషయం మాట్లాడితే మీకు తెలుసు 50 ఓవర్ వరల్డ్ కప్ తర్వాత ద్రావిడ్ అయిపోతుందని తెలుసు బీసీసీఐ. బట్ అలాంటప్పుడు కూడా వై డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ ఫర్ అంటే కోచ్ రోల్ కోసం మీరు కొత్త కోచ్ గురించి మీరు ఆలోచించాలి. మీకు ఖచ్చితంగా అక్కడ మీకు మీ దృష్టిలో అతను ఉండాలి. కానీ మీరు అటు ఇటు ఆలోచించి లక్ష్మణ్ అని కొంత న్యూస్ వచ్చింది, సడన్ గా మళ్ళీ అన్నారు నోనో రాహుల్ విల్ కంటిన్యూ. ఇది కొంచెం ఇబ్బందికరంగా సార్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఓడిఐస్ కి T20s కి టెస్ట్ మ్యాచెస్ కి సెపరేట్ టీమ్స్ అని ఇప్పుడు కాదు, వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక 3 years 4 years బ్యాకే స్టార్ట్ చేసి అప్పుడు ఇండియాలో అది పాసిబుల్ అవ్వదు, ఇండియాలో కష్టం అవుతుంది అని మాట్లాడుకున్నాం. ఇండియా అసలు అలా వెళ్ళదు, అంతా ఒకటే ఉంటుంది. బట్ గేమ్ డిమాండ్ చేసింది, మార్కెట్ ఈస్ డిమాండింగ్ దట్, అదంతా జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు కూడా T20కి సెపరేట్ కోచ్, 50 ఓవర్ ఫార్మాట్ కి అండ్ టెస్ట్ మ్యాచెస్ కి సెపరేట్ కోచ్, లేదంటే వైట్ బాల్ కి సెపరేట్, రెడ్ బాల్ కి సెపరేట్ కోచ్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. గేమ్ డిమాండ్ చేస్తుంది, పబ్లిక్ డిమాండ్ చేయకుండా. పబ్లిక్ డిమాండ్ చేసిన గేమ్ ఇస్ డిమాండింగ్. గేమ్ మారాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఫార్మాట్ ని బట్టి మీరు ప్లేయర్స్ పికప్ చేయండి. ఒక ఫార్మాట్ లో బాగా ఆడని తీసుకొచ్చి ఇంకో ఫార్మాట్ లో ఆడించడం, లైక్ వి డిడ్ విత్ శ్రేయస్ వన్డే వరల్డ్ కప్ లో బ్రహ్మాండంగా ఆడాడు, అతను తీసుకొచ్చి టెస్ట్ మ్యాచ్ లో ఆడించారు, రహానేని పక్కన పెట్టారు. సో మీరు ఆ ఫార్మాట్, ఒక ఫార్మాట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇంకో ఫార్మాట్ మీద చేయడం అనేది కరెక్ట్ కాదు. 100% కరెక్ట్. ప్రతి ఫార్మాట్ కి ఒకటే ఉంటుంది, పిడికి బియ్యానికి ఒకటే మాత్రం ఉండదు, మారాలి. సో అది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. T20 ఎమర్జ్ అవుతున్న విధానం చూస్తే రీసెంట్ గా ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ చూసినా కూడా, లేదంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ చూసినా, ఏదైనా టీం ఇండియాకి ట్రావెల్ చేసి ఇండియా బయటికి పోయినా టెస్ట్ మ్యాచ్ చచ్చిపోతుంది. కానీ దానికి రీజన్ ఏంటంటే T20 అంటున్నారు. మరి అంత ఎమర్జ్ అవుతున్నప్పుడు వై బీసీసీఐ ఆర్ ఇండియన్ మేనేజ్మెంట్ ఎందుకు వాళ్ళు ఆ ఫార్వర్డ్ స్టెప్ ఎందుకు వేయట్లేదు? డెఫినెట్ గా ఫార్వర్డ్ స్టెప్ వేయాలి. T20కి సంబంధించి సెపరేట్ కోచ్ ఉండాలి, సెపరేట్ టీమ్ ఉండాలి, సెపరేట్ కెప్టెన్ కూడా ఉన్నప్పుడే దే కెన్ బి సక్సెస్ఫుల్. అది ఖచ్చితంగా చూసే వాళ్ళకి అరే టెస్ట్ క్రికెట్, ఓడిఐ క్రికెట్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అంటే మనం ఏం చేయలేము. వరల్డ్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్, ప్రపంచం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో T20 క్రికెట్ కూడా అంతే ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి 100% చేంజెస్ రావాల్సిందే, డెఫినెట్ గా. సో కోచ్ గురించి మనం మాట్లాడాం. టీంలో బౌలింగ్ కూడా మనకి సరైన రిజల్ట్స్ ఇవ్వట్లేదు. చాలా సందర్భాల్లో మన బౌలర్స్ కూడా దే ఆర్ ఫౌండ్ వాంటింగ్. బుమ్రా ఆఫ్ కోర్స్ ఈస్ ద లీడర్ ఆఫ్ ది ప్యాక్. T20లో అలాంటి బౌలర్, అంతగా మించిన బౌలర్ ఎవరు ఉండరు. ఆల్ ఫేజెస్, పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్ లో, డెత్ లో ఎక్కడైనా అద్భుతమైన బౌలింగ్ బౌలర్ బుమ్రా విల్ బి దేర్. బుమ్రాకి పార్ట్నర్ గా మనకి అక్కడ మహమ్మద్ షమి ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ముఖేష్ కుమార్, ఇలాగా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. మనకి టాలెంట్ బౌలర్ ఉంది, అవేష్ ఖాన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. బట్ డూ యూ థింక్ షమి ఈస్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఫార్మాట్? షమి అద్భుతమైన ఫామ్, వరల్డ్ కప్ లో అతని ఫామ్ ఫినామినల్. బట్ అదే మనం మళ్ళీ ఇదే వన్ డే ఫామ్ ఇక్కడ షమిని మనం లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా ఫస్ట్ చాయిస్ గా తీసుకోలేదు. బుమ్రా ఇంజరీ అయ్యేసరికి సడన్ గా షమి పిక్చర్ లోకి వచ్చాడు, రీజనబుల్లీ వెల్. సో ఇలాంటప్పుడు మరి షమి ఉండాలా వరల్డ్ కప్? సార్ సీనియర్స్ ని రోహిత్ అండ్ కోహ్లీ వద్దనుకుంటున్నాం. ఫర్ దట్ మ్యాటర్ కేఎల్ ని కూడా సీనియర్ లాగానే కన్సిడర్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు షమి, కేఎల్ కూడా నాకు ఈ ఫార్మాట్ ఇష్టం లేదు. కేఎల్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్.
మంచి ఫామ్ లో ఉన్నాడు, మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ T20లో అతనికి ఆ స్ట్రైక్ రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100%. సో T20లో సరే ఓకే ఓకే. సో ఆ షమీ విషయానికి వస్తే ఐ థింక్ మీరు తన రికార్డ్స్ కంపేర్ చేసినా లేదంటే షమీ లాంటి ప్లేయర్స్ ని ప్యాట్ కమిన్స్, డేల్ స్టేన్, ఆండర్సన్ ఇలాంటి వాళ్ళని కంపేర్ చేస్తే దో ఆల్ దీస్ పీపుల్ హావ్ నెవర్ పర్ఫార్మ్ వెల్ ఇన్ T20s. మీరు షమీ రికార్డ్ చూసినా కూడా అంతే, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాడు. సో షమీని T20 వరల్డ్ కప్లో తీసుకుంటే ఇండియాకి యూస్ఫుల్ అవుతుందా అని అంటే తను ఒక 50% చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50% చేసినా కూడా మీకు వేరే యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు లెఫ్ట్ ఆర్మర్ అర్షదీప్ తీసుకోండి, మీకు ఒక వేరియేషన్ వస్తుంది. సో షమీ విషయానికి వస్తే ఐ థింక్ దట్ విల్ బికమ్ సెలెక్టర్స్కి సీనియర్స్లో పక్కన పెట్టడానికి ఏదైనా ఈజియెస్ట్ చాయిస్ ఉందా అని అంటే షమీని పక్కన పెట్టడానికి చాయిస్ ఉంది. మీరు అన్నట్టు ఎలాంటిది తీసేయలేము షమీ విషయంలో. తన వరల్డ్ కప్ లో పర్ఫార్మెన్స్ కావచ్చు, టెస్ట్ క్రికెట్ లో కావచ్చు, వికెట్స్ తీయడం కావచ్చు, ఆ సీమ్ ప్రెజెంటేషన్ కావచ్చు, ద వే హీ బాల్స్ అండ్ గివ్స్ వికెట్స్ 100% కరెక్ట్. బట్ ఈ ఫార్మాట్ కి ప్రస్తుతం ఐ డోంట్ థింక్ హీ విల్ ఫిట్ ఇన్ ప్లేయింగ్ లెవెల్. ఓకే, షమీ నాకు కూడా అదే అభిప్రాయం. షమీ టెస్ట్ మ్యాచ్ లో వన్డేలో తిరుగులేని బౌలర్. T20లో అతన్ని పెట్టుకోవాలంటే మీకు వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు పెట్టుకోవాలి. స్టిల్ హ్యావ్ ఇన్ ద స్క్వాడ్ లో ఉంచొచ్చు. కానీ అతను మీకు ఫస్ట్ చాయిస్ బౌలర్ అవుతాడని అనుకోవడానికి లేదు. బట్ వాట్ అబౌట్ సిరాజ్ ఉంటాడు సార్. మనం ఎంత కాదన్నా సిరాజ్ ఎలా అంటే ఆయన సిరాజ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ గోస్ అవుట్, మళ్ళీ వెంటనే సడన్ గానే పడిపోతుంది. సో ఒక్కసారి లైక్ వికెట్స్ తీస్తే 1-2 కాదు, ఈ జస్ట్ టేక్స్ 5-6 వికెట్స్ అన్నట్టు తీస్తాడు. ఒక ఏషియా కప్ గెలిపించాడు ఫైనల్ లో, మొన్న కేప్ టౌన్ టెస్ట్ గెలిపించాడు. సో ఆన్ హిస్ డే హీ కెన్ బి డెడ్లీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సిరాజ్ కూడా అంటే ఇఫ్ యూ హావ్ హర్షదీప్ అండ్ బుమ్రా వాళ్ళిద్దరూ డెత్ బౌలింగ్ చూసుకుంటారు. సో సిరాజ్ ని పవర్ ప్లే లో వాడుకోవచ్చు. యూ గివ్ హిమ్ 3 overs ద పవర్ ప్లే అండ్ అతను న్యూ బాల్ తో వెరీ ఎఫెక్టివ్. బాల్ స్వింగ్ కాకపోయినా ఓవర్ స్వింగ్ తోనే వికెట్ తీస్తాడు. కాబట్టి సిరాజ్ ఇస్ ఎ డేంజరస్ కస్టమర్ ఇన్ ద న్యూ బాల్. సో బుమ్రా, సిరాజ్ అండ్ దెన్ హర్షదీప్ అనుకున్నాం 3 ఫాస్ట్ బౌలర్స్. బ్యాకప్ గా వి కెన్ హావ్ షమి అండ్ ముఖేష్ ఉన్నాడు, షమి ఉన్నాడు. అంటే ఆప్షన్స్ మనం ఆప్షన్స్ చెప్తాం. ముఖేష్, షమి, ఆవేష్ ఖాన్, ఇంకా కావాలంటే ప్రసిద్ధ్ కృష్ణ కూడా. ఎందుకో ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఫార్మాట్ లో పనికి రాడు. బట్ మీరు ఎట్లా అయితే శుభ్మన్ గిల్ ని ప్రతి ఫార్మాట్ కి BCCI పుష్ చేస్తుందో, మీరు షమి విషయం, ప్రసిద్ధ్ కృష్ణ విషయం చూడండి. తనని చిన్న ఇంజురీ అయినా వెంటనే ఎన్సీకి పంపిస్తున్నారు, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. సార్ దాని ఏంటంటే అతను కొంచెం హైట్ ఉంది, 6'2" ఎంతో హైట్ ఉన్నాడు. ఎవరు మన 6 feet కూడా లేరు. ఈ షమిలు బుమ్రాలు 6 feet కూడా లేరు. ఆ ఎక్స్ట్రా హైట్ అనేది అతనికి ఉన్నటువంటి మంచి పేస్, హిట్టింగ్ ద డెక్ టైప్ బౌలర్. సరే, కానీ ప్రసిద్ధ్ కృష్ణ అంత ఎఫెక్టివ్ అని మొహసిన్ ఖాన్ ఇస్ టాల్ ఎనఫ్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇంజరీ తర్వాత, ఆపరేషన్ తర్వాత అంత ఎఫెక్టివ్ గా అనిపించదు లాస్ట్ సీజన్ లో. కానీ అతను కనుక మంచి IPL కనుక పడితే ఈసారి ఐ థింక్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం సార్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఉండే టీమే ఆల్మోస్ట్ ఉంటది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇంటర్నల్ గా అయితే వరల్డ్ కప్ కి స్కెడ్యూల్ మనం కనుక గమనిస్తే దానికి ముందు 15 days అలా ముందు టీమ్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ హాఫ్, ఎందుకంటే మోస్ట్ లైక్లీ మార్చ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో IPL స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద IPL చాలా క్రూషియల్ అవుతుంది. అది జూనియర్ ప్లేయర్స్ కావచ్చు, లేదంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్స్. మీరు చెప్పినట్టు జితేష్ శర్మ క్రియేట్ అవుతుంది, ధ్రువ్ జురెల్ ఉన్నాడు, చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది. సో దాంట్లో ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ గా మోసిన్ ఖాన్ లాంటి ప్లేయర్ కనుక వికెట్స్ పడినాయి అంటే, ఎందుకంటే మీరు తన IPL చూస్తే సూపర్ బౌలింగ్, చాలా ఎకనామికల్. ఫస్ట్ సీజన్ లో వెరీ ఇంప్రెసివ్. ఆయన ఇంజరీ ఫ్యాక్టర్ వల్ల అతను ఇదే తప్పిస్తే మోసిన్ ఖాన్ అతను అన్ని ఫేజెస్ లో బౌలింగ్ వేయగలడు, డెత్ లో మంచి బౌలింగ్ వేసాడు. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు మనకి. ఈవెన్ ఐఎమ్ ఇంప్రెస్ విత్ ముఖేష్. వెరీ డిసిప్లిన్, చాలా డిసిప్లిన్ బౌలర్, కండిషన్ బట్టి బౌలింగ్ చేస్తుంది. సో ఇది ఎంతమంది గమనించారో లేదో తెలియదు కానీ ముఖేష్ సీమ్ ప్రెజెంటేషన్ ఆల్మోస్ట్ షమి లాగా, జూనియర్ షమి అంటారు. లైక్ హి ఇస్ నాట్ సీమ్ అదవట్లేదు, పర్ఫెక్ట్ సీమ్ ప్రెజెంటేషన్ చేస్తున్నాడు. పెద్దగా పేస్ లేదనే తప్ప, హైట్ లేదు, పేస్ లేదు తప్ప, హి ఇస్ వెరీ ఇంప్రెసివ్. ఇక్కడ మళ్ళీ సార్ మనము అది ఎవరైతే జూనియర్స్ ఉండాలని మాట్లాడుతున్నారో, బౌలింగ్ లో చూస్తే చాలా మందిని ట్రై చేశారు, మళ్ళీ పక్కన పెట్టేశారు. కుల్దీప్ సేన్ అనే ఒక ప్లేయర్ కూడా 1-2 మ్యాచ్. సో BCCI ఏం చేయాలంటే, మీకు ఒక ప్లేయర్ మీద నమ్మకం లేదంటే ఒక కోచ్ ఈ ప్లేయర్ ని రికమెండ్ చేసినా, కెప్టెన్ రికమెండ్ చేసినా, యూ షుడ్ బ్యాకింగ్ కొన్ని మ్యాచెస్ ఇవ్వాలి. ఉమ్రాన్ మలిక్ చాలా మ్యాచెస్ ఇచ్చారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఈ ఎఫెక్టివ్ ఇస్. నాకైతే ఉమ్రాన్ మలిక్ అంత పెద్ద ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. సో ఉమ్రాన్ మలిక్ కూడా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అతనికి బేసిక్ అట్రిబ్యూట్ ఆ పేస్ ఉంది. కాబట్టి ఉమ్రాన్ మలిక్ మళ్ళీ ఆ రికనింగ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక్కడ చూస్తే సార్ ఓపెనింగ్ స్లాట్ కి ఎక్కువ మంది కనిపిస్తున్నారు, ఫాస్ట్ బౌలింగ్ స్లాట్ కి ఎక్కువ మంది కనిపిస్తున్నారు. స్పిన్నర్స్ విషయానికి వస్తే మనం ఇప్పటికీ కుల్దీప్ అని అంటున్నాం, చహల్ అని అంటున్నాం, అండ్ దెన్ అక్షర్, జడేజా, అండ్ దెన్ సుందర్ అండ్ రవి బిష్ణోయ్. వీళ్ళు తప్ప మనకి ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు. ఆఫ్ స్పిన్నర్ సాయి కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ సాయి కిషోర్ లాస్ట్ టైం ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. చాలా ఇంప్రెసివ్ బౌలర్ సాయి కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నారు. సాయి సుదర్శన్ ఓపెనింగ్ స్లాట్ లో కూడా ఉన్నాడు. సాయి సుదర్శన్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. సాయి సుదర్శన్ హైలీ ఇంప్రెసివ్. ఒకప్పుడు చాలా పెద్ద స్ట్రైక్ రేట్ లేదు అతను, కానీ ఈ గత 2 ఏళ్లుగా అతను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ వీళ్ళందరికీ ఛాన్స్ రాదు, అది ఒక డిసప్పాయింటింగ్ థింగ్. సో ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే అదే సార్. స్పిన్నర్స్ విషయానికి వస్తే ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకపోవచ్చు. ఓకే, జడేజా బికాజ్ ఈజ్ నంబర్ 1 ఆల్రౌండర్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. జడేజా అతని బ్యాకప్ గా అక్షర్ ఉంటారు. సో ఒక స్లాట్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో డిసైడ్ అయిపోతుంది, ఎందుకంటే ఒక ఆల్రౌండర్ స్లాట్ వాళ్ళిద్దరు మధ్యలో, వాళ్ళిద్దరిలో ఒకరు ఆడాల్సిందే మనకి. లేదా వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, కానీ వాళ్ళ తర్వాత ఉంటాడు పెకింగ్ ఆర్డర్ లో, అతను చాలా కింద ఉన్నాడు. సో వాళ్ళిద్దరులో ఒక స్లాట్ డిసైడ్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు డిసైడ్ ది అదర్ 2 స్పిన్నర్స్ ఇన్ ది స్క్వాడ్. సో జడేజా ఉంటాడు 100%, అది ఎవరు అవునన్నా కాదన్నా. అక్కడ ఇబ్బంది పడాల్సింది అక్షర్ పటేల్ ఇబ్బంది పడాల్సింది. సో స్పిన్నర్స్ చూడండి, చహల్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు ఆప్షన్స్. సో వీళ్ళలో రవి బిష్ణోయ్ ఆర్ చహల్, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరే కావాలి, ఎవరినో ఒకరినే తీసుకోగలుగుతారు. చహల్ విషయానికి వస్తే వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ T20, స్పెషల్లీ లెగ్ స్పిన్నర్స్ ఏ టీంలో ఉన్నా కూడా ఒక మినిమం స్కిల్తో పర్ఫెక్ట్గా హిట్ చేయగలిగితే స్పాట్స్ని, వాళ్ళు ఆల్వేస్ ఎఫెక్టివ్ ఉంటారు. రవి బిష్ణోయ్కి వస్తే T20లో తను కూడా రికార్డ్ కొద్దిగా బెటర్గానే ఉంది, బట్ కంపారిటివ్లీ ఐ థింక్ చహల్తో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. అతను కొంచెం ప్రెడిక్టబుల్ అవుతుంది, ఎందుకంటే అతను ఎక్కువ 80-90% గుగ్లీలు వేస్తారు. బిష్ణోయ్ కనుక మంచి లెగ్ బ్రేక్ డెవలప్ చేసుకోగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. మంచి ఫీల్డర్ కూడా చహల్తో కంపేర్ చేస్తే. సో ఇద్దరి మధ్య అది ముఖ్యంగా బిష్ణోయ్ ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా ముందు ఉన్నట్టుగా ఉన్నాడు. ఇటీవల కాలంలో అతనే ఆడాడు, చహల్ని ఎక్కువ మ్యాచ్ ఆడిపించట్లేదు. సో బిష్ణోయ్ కాస్త ముందున్నాడు రేస్ లో. కుల్దీప్ కూడా ఉన్నాడు, కుల్దీప్ విత్ ద స్క్వాడ్. కుల్దీప్ వీళ్ళ మధ్యలో ఒక స్లాట్. కుల్దీప్ జడేజా ఫిక్స్ అంటే స్క్వాడ్ లో, నాట్ ఇన్ ప్లేయర్ అండ్ స్క్వాడ్. సో మిగతా ఇంకో ఒక్క స్క్వాడ్ 2 స్క్వాడ్ల కోసము. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది రాకేష్, ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది 2, బిష్ణోయ్ కానీ చహల్ కానీ ఆడిస్తారు. మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరు? బుమ్రా, సిరాజ్, హర్షదీప్. బుమ్రా, సిరాజ్, హర్షదీప్ అండ్ సే రవి బిష్ణోయ్, వీళ్ళు నలుగురు కూడా టెయిల్ ఎండర్స్. సో మనం వన్డే వరల్డ్ కప్ లో ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేసాం ఫైనల్లో ముఖ్యంగా, సో నలుగురు టెయిల్ ఎండర్స్ తో వెళ్తే మీకు బ్యాటింగ్ లో ఆ డెప్త్ లేకపోతే సమస్య. ఇప్పుడు ఎలా ఆడుతున్నారంటే టేక్ ఇంగ్లాండ్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ, వాళ్ళు నంబర్ 9 దాకా బ్యాటింగ్, నాట్ నంబర్ 8, నంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉండేలాగా ఆడుతున్నారు. సంబడి లైక్ దీపక్ చహర్ యూస్ టు బ్యాట్ ఎట్ నంబర్ 10 ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఈవెన్ మా ఇంగ్లాండ్ టీం కూడా ఏంటంటే వాళ్ళకి ఉన్న క్రిస్ వోక్స్ లాంటి వాళ్ళు, శామ్ కరన్, మొయిన్ అలీ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. దానివల్ల వాళ్ళకి 2 బెనిఫిట్స్. చివరి దాకా బ్యాటింగ్ ఉంటుంది. 2 ముందు ఆడే బ్యాట్స్మెన్కి నంబర్ 6లో నంబర్ 7 ఆడే వాళ్ళకి ఏంటంటే మేము అవుట్ అయినా కూడా లాస్ట్ ఫ్యూ అవర్స్లో వీళ్ళు కొన్ని రన్స్ కొట్టగలరని ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళు కొంత ఫ్రీడమ్తో ఆడడానికి వీలు ఉంటుంది. సో మనకి ఆ సౌకర్యం ఉండాలి అంటే మనం అనుకున్న కాంబినేషన్తో కొంచెం కాంప్రమైజ్ కావాలి. థర్డ్ పేసర్, మన థర్డ్ సీమర్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ సీమర్ షుడ్ బి ఏబుల్ టు బ్యాట్ వెల్, లైక్ షార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్. అలాగే మీ థర్డ్ స్పిన్నర్ ఉంటే వాషింగ్టన్ సుందర్ లాంటి వాడు, అది అక్కడ మనకు ప్రాబ్లం. 100% సార్. మీరు ఇండియా విషయం తీసుకోండి, ఎప్పుడైతే గంగూలీ, సచిన్, సేవాగ్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు బ్యాటింగ్ చేసేది, బౌలింగ్ చేసేది. అండ్ తర్వాత ఇండియా చాలా అప్పటి నుంచి కూడా ఇండియా ఇబ్బంది పడుతూనే ఉంది. బౌలర్స్ బ్యాటింగ్ చేయగలరా అనడంలో ఇండియా ఇబ్బంది పడుతూనే ఉంది. జైర్ ఖాన్, ఆశీష్ నెహ్రా అంత ఇబ్బంది పడుతుంది. సో ఆ ప్రాబ్లం అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందని అంటే డెఫినెట్ గా స్ట్రక్చర్ లోనే లోపం ఉందని చెప్పాలి. 100% చూపు లేకపోవడం, స్ట్రక్చర్ లో లోపం కాదు. మన కోచ్లు కానీ లేకపోతే మన జూనియర్ లెవెల్ నుంచి బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయాలి, బౌలర్స్ బ్యాటింగ్ చేయాలి. అది కంపల్సరీ. యూ కెనాట్ సర్వైవ్ విత్ జస్ట్ వన్ స్కిల్ ఆర్ విత్ ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ స్కిల్. ఇప్పుడున్న పరిస్థితిలో అట్లీస్ట్ ఈ T20 ఎక్కువ ఎమర్జ్ అయిన తర్వాత మీకు డ్యూయల్ స్కిల్ ఉంటేనే
యూ కెన్ బి ఇన్ ద ప్లేయింగ్ లెవెల్. లేదు అని అంటే ఇంకా మీకు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ స్కిల్ ఉండి ఒకే ఒక స్కిల్ ఉంటే అప్పుడు ఏదైనా టీమ్ సూర్యకుమార్ యాదవ్ ఇస్ దేర్. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చెప్పారు, నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంట్. T20 బ్యాటింగ్ లో అతను ఒక అద్భుతమైన బ్యాటర్. మళ్ళీ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు మై ఒరిజినల్ ఫార్ములా ఏంటంటే కొత్త వాళ్ళు ఆడితే మీ సీనియర్స్ లేని పక్షంలో రాహుల్ లాంటి వాళ్ళు లేకపోతే తిలక్ వర్మను ఆడించుకున్నప్పుడు హార్దిక్ పాండ్యాని మీ 5th బౌలర్ గా పెట్టుకుని తిలక్ వర్మ క్యాన్ బి యువర్ 6th బౌలర్ ఆర్ యశస్వి జైస్వాల్ క్యాన్ బి యువర్ 6th బౌలర్. ఈ లోపల అతన్ని ఐపీఎల్ లో కూడా వాళ్ళ టీం చెప్పి బాగా బౌలింగ్ వేయించండి, వేయించి యూ ప్రిపేర్ హిమ్ సో దట్ హీ కెన్ గివ్ యూ జస్ట్ 2 hours. 6th బౌలర్ 2 hours ఇస్తారు. సో హార్దిక్ పాండ్యాని కొంచెం మనం వెనక్కి నెట్టి అతన్ని మీ 5th బౌలర్ గా చేసుకోవచ్చు. హార్దిక్ పాండ్యా కెన్ ఆల్వేస్ గివ్ యూ 4 hours ఆర్ అట్లీస్ట్ 3 hours. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, హార్దిక్ పాండ్యాని మనం 100% ఒక టోర్నమెంట్ కి స్పెషల్లీ వరల్డ్ కప్స్ లాంటి టోర్నమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు తన నుంచి 100% బ్యాటింగ్ 100% బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది ఇండియన్ టీమ్. యూ డూ వన్ థింగ్, సీ మనం పాకిస్తాన్ తో మాట్లాడతాం గ్రూప్ మ్యాచ్. పాకిస్తాన్ మ్యాచ్ లో అతనికి 4 hours వేద్దాం, బట్ యూఆర్ ఆల్సో ప్లేయింగ్ కెనడా, ఐర్లాండ్ అండ్ యుఎస్ఏ. ఆ టీమ్స్ మీద హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ వేద్దాం, మిగతా ఓవర్ అంతా తిలక్ వర్మ వేస్తారు. దానివల్ల అతనికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గ్రూప్ మ్యాచ్ మీకు అంత ఇంపార్టెంట్ గా when you go to the super 8s and knockouts, ఆ స్టేజ్ లో యూ యూటిలైజ్ హార్దిక్ పాండ్యా. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి, ఆ రకంగా ప్లాన్ చేసుకొని యూ మేక్ హార్దిక్ పాండ్యా 5th bowler అండ్ యూ హ్యావ్ సంబడి లైక్ తిలక్ వర్మ ఇన్ ద బ్యాటింగ్ లైన్. సో మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్యాటింగ్ లో ఎవరు ఇప్పుడు మనకి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎయిడెన్ మార్క్రమ్, వీఆర్ నాట్ హ్యావింగ్ లియామ్ లివింగ్స్టన్. అలాంటి ఒక్క బౌలర్ ఉంటే మనకి ఒక్కడుంటే చాలు, ఒక్కడుంటే మనకి అంతా సెట్ అయిపోతుంది. మనం ఇంత తలుపుకోవాల్సిన అవసరం ఉండదు. 4 bowlers తో వెళ్ళి హార్దిక్ అండ్ ఇంకొక బౌలర్ ని ఆ 5th బౌలింగ్ ఆప్షన్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇండియా కొన్ని గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ హావ్ ఆల్ రౌండర్స్ లైక్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ బ్యాటింగ్ లైనప్ లో టాప్ 6 లో ఒక్క బౌలర్ ఒక్కరైనా ఒక 2 ఓవర్లు ఒక మంచి బౌలింగ్ వేయగలంటే, మరి కామెడీ బౌలింగ్ కాదు, మంచి ఒక రిలయబుల్ మార్క్రమ్ లెవెల్ బౌలింగ్ వేయగల వాళ్ళు ఉంటే అది ఇండియాకి చాలా టైం నుంచి ఇబ్బంది వస్తుంది సార్. అది అందుకే ఇప్పుడు మీరు చూడండి కొన్ని సందర్భాల్లో మనం వీడియోస్ చూస్తున్నాం, జైస్వాల్ బౌలింగ్ చేయడము, లేదంటే సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయడం. సో ఇండియా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఇది ఇక్కడ వరకు ఇది మాట్లాడతాం, బట్ వై నాట్ బౌలర్స్ బ్యాట్ ఇన్ ద నెట్స్, వై నాట్ దే ప్రాక్టీస్ బ్యాటింగ్. ఇప్పుడు బుమ్రా ఒకసారి ఆడింది ఇంగ్లాండ్ తో ఇన్నింగ్స్ లో ఒక టెస్ట్ మ్యాచ్ లో, బట్ అది మనం తన నుండి కన్సిస్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. బుమ్రా ఎప్పుడు వైట్ బాల్ ఆడలేదు, టెస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. టెస్ట్ మ్యాచ్ లో యూ హావ్ 2 గుడ్ ఇన్నింగ్స్. ఒకటి లాస్ట్ లో టెస్ట్ గెలిపించాడు మనకి, తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరల్డ్ టెస్ట్ లో ఒక అద్భుతమైన మాంచెస్టర్. సో ఇండియా ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్స్ అబౌట్ ముందు చూపు లేకపోవడం. ఖచ్చితంగా బౌలర్స్ బ్యాటింగ్ చేయగల సత్తా కావాలి, అట్లీస్ట్ మీరు అక్కడ వికెట్ మీద ఉండేలా కావాలి. ఇప్పుడు మీరు చూడండి, మనం ఏం చార్ని ఏదో తీసిపారేసినట్టు కాదు, తను హీ కెనాట్ ఈవెన్ స్టాండ్ ఇన్ ద వికెట్ 140 kilometers బౌలింగ్. ప్యాట్ కమిన్స్ స్టార్క్ ఎంత మంచి బ్యాటింగ్ చేస్తారు. సో అలాంటిది లేదు. సో నెట్స్ లో వాళ్ళతో కూడా బ్యాటింగ్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ ముందు చూపు లేకపోవడం ఐ థింక్ అది మనకి ఇప్పుడు ముందు చూపు లాగా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు టైం అయిపోయింది. ఈ 4 months లో వాళ్ళు ఏదో బ్యాటింగ్ నేర్చుకునే వాళ్ళు చేయలేదు. సో దానికి వాళ్ళు కంపెన్సేట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ వీళ్ళు బ్యాటింగ్ చేయట్లేదు కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడిపించుకునే సౌలభ్యం పెట్టుకొని బ్యాటర్ హూ కెన్ బాల్ లాగా చూస్ చేసుకోవాలి. సో అది కూడా ఆప్షన్ మనకు కనిపించదు. అందులో కనిపించే ఆప్షన్ ఒకటే, రిలయబుల్ బౌలర్ లాగా తిలక్ వర్మ. బట్ ఇప్పుడు ఈ సీనియర్స్ ని టీమ్ లో ఆడిపించి టీమ్ కాంబినేషన్ ని దృష్టిలో పెట్టి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ని ఆడిపించి తిలక్ వర్మని ఆడిపించడానికి ప్లేస్ లేదు. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా మళ్ళీ మనం కన్సిడర్ చేయొచ్చు. వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళని గ్రూప్ చేయొచ్చు. ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. శివం దుబే ఇస్ దేర్, బట్ శివం దుబే బ్యాటింగ్ మీద బౌలింగ్ మీద నాకు అంత నమ్మకం. ఈవెన్ ధోని కూడా అతనికి ఐపీఎల్ లో కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో అతను చాలా మరీ ఆర్డినరీ మీడియం పేస్ లేదు, వేరియేషన్ ఉండదు, జస్ట్ లైక్ ఏదో మీడియం ఫాస్ట్ బౌలర్స్. అప్పట్లో ఎవరు స్కాట్ స్టైరిస్ లాంటి బౌలర్ లా, ఈవెన్ స్కాట్ స్టైరిస్ కైనా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో మనం శివం దుబేని కన్సిడర్ చేయలేదు, బట్ డెఫినెట్ గా మన డొమెస్టిక్ సర్క్యూట్ లో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు 100% ఉన్నారు. కానీ వాళ్ళు మనది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ఈవెన్ బీసీసీఐ కూడా జస్ట్ దట్ ఎవరైతే ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇన్నింగ్స్ బాగా ఆడితే వాళ్ళు లైవ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు. బట్ అలా
కన్సిస్టెంట్ గా 100 కొట్టకున్నా కూడా ఒక 2 వికెట్స్ తీసో ఒక 40 రన్స్ కొట్టో ఆల్ రౌండ్ ఎబిలిటీ తోని ముందుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను డెఫినెట్ గా ఒక పూల్ లాగా క్రియేట్ చేసి దాంట్లో నుంచి మీరు క్రీమ్ ని తీసుకొని ఇండియా టీమ్ కి ఎవరు ఉపయోగపడతారో అలాంటి ప్లేయర్స్ తీసుకోవాలి. బికాస్ మీరు హార్దిక్ పాండ్యా తర్వాత శార్దుల్ తర్వాత ఇంకెవరు కనిపించట్లేదు మనకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంకొక డ్యామేజ్ కూడా తెలుసు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఐపీఎల్ లో ఆల్రౌండర్స్ పక్కన పెట్టేస్తారు. ఆల్రౌండర్స్ రాజ్ అంగద్ బావా లాంటి వాళ్ళని ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రౌండర్స్ అవసరం లేదు. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ టైంలో యూ కెన్ హ్యావ్ వన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్, బౌలింగ్ టైంలో యూ కెన్ హ్యావ్ వన్ ఎక్స్ట్రా బౌలర్. సో మీకు ఇంకా అవసరం ఉంది. మీకు ఆల్రౌండర్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవ్వకుండా ఐపీఎల్ లోనే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. సో ఇది లాంగ్ రన్ లో మన ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్ చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది బాగుంది. ఐపీఎల్ వరకు బాగుంది, టీమ్స్ అన్నిటికీ ఒక ఎక్స్ట్రా స్ట్రెంత్ వస్తుంది, ఐపీఎల్ టీమ్స్ ఆర్ ఎంజాయింగ్. బట్ దానివల్ల ఇండియన్ క్రికెట్ కి చాలా తిరుగులేని డ్యామేజ్. డొమెస్టిక్ లో కూడా యూజ్ చేస్తున్నారు సార్. డొమెస్టిక్ లో సైజ్ ముస్తాకల్ లెవెల్ ఉంది, 100% డ్యామేజ్ అవుతుంది. చాలా డ్యామేజ్. ఆల్రౌండర్స్ డెవలప్ కాదు, ఆల్రౌండర్స్ ఉండాల్సిన అవసరం లేదు. టీమ్ షీట్ తయారు చేసేటప్పుడు కోచెస్ ఆల్రౌండర్ పక్కన పెట్టి ఒక స్పెషలిస్ట్ ని తీసుకుంటారు. ఎందుకంటే స్పెషలిస్ట్ ఆల్వేస్ గివ్ యూ బెటర్ రిజల్ట్. ఆల్రౌండర్ ఉండాల్సిన అవసరం మీకు టీమ్ లో లేదు. సో ఇక్కడ మనం ఈ T20 వరల్డ్ కప్ వరకు ఈ యంగ్ ప్లేయర్స్ సీనియర్స్ ఉండదు ఇది మాట్లాడినాం సార్. బట్ ఐ థింక్ ఒక ముందు చూపుతోని బీసీసీఐ ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకుండా బీసీసీఐ మోనోపోలీ ఉంది, 100% ఉంది. బట్ ఓకే, మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ వరకు లేకుంటే మార్కెట్ ని మీ వైపు లాగేంత వరకు యూ క్యాన్ బి మీరు మోనోపోలీ చేయొచ్చు. బట్ ఆ మోనోపోలీలో మీరు ఏం చేస్తున్నారు అంటే అడ్మినిస్ట్రేటర్స్ టీమ్ సెలెక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకు ప్రాపర్ ప్లేయర్స్ అంటే ఉన్నారు, ఇంతమంది పూల్ ఉన్నా కూడా మన ఇండియా వరల్డ్ కప్ గెలవట్లేదు. నిన్న అనుకుంటా బీహార్ రంజీ టీం 2 టీమ్స్ వెళ్ళాయి. దాంట్లో బీహార్ క్రీడా ప్రెసిడెంట్ ఒక టీము, సెక్రటరీ ఒక టీం పంపించారు. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇండియాలో జరుగుతాయి ఇలాంటి విశేషాలు, విడ్డూరాలు. ఎలా పంపిస్తారు 2 టీమ్స్ ఎలా పంపిస్తారు ఒకే క్రికెట్ అసోసియేషన్ నుంచి? మన హైదరాబాద్ అన్నట్టు అలాగా అడ్మినిస్ట్రేటర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు టీమ్ లో. హౌ కెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అసోసియేషన్ సెలెక్ట్ టీమ్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, సెక్రటరీ ఎలా సెలెక్ట్ చేస్తారు? సో వాట్ ఈస్ ఇట్? 100% కరెక్ట్. 100%. అట్లీస్ట్ ఇక్కడ మనం బీయింగ్ తెలుగు పీపుల్ మన హైదరాబాద్ కూడా ప్రస్తావించాలి. హైదరాబాద్ లో కూడా ఈ హిస్టరీ ఉంది సార్. హైదరాబాద్ లో ప్రెసిడెంట్ వచ్చి సెలక్షన్ కమిటీ మీటింగ్ లో కూర్చుని తన ప్లేయర్ లిస్ట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎలా అయితే బీహార్ పంపించిందో అట్లా హైదరాబాద్ పంపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ మోనోపోలీ మీరు మార్కెట్ వరకు పెట్టుకోండి, ఫైనాన్షియల్ వరకు పెట్టుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రికెట్, ఎస్ మనము గేమ్ ఈస్ బిగ్గర్ దన్ ఎనీ ఇండివిజువల్ అంటుంటాం. బట్ మీరు కరెక్ట్ గా ప్లేయర్స్ ని ఆ స్లాట్ కి తగ్గట్టు ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసే విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారంటే డెఫినెట్ గా యు ఆర్ డూయింగ్ డ్యామేజ్. సో అడ్మినిస్ట్రేటర్స్ నుంచి 100% డ్యామేజ్ జరుగుతుంది. సో అది జరగకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మీరు టీమ్ స్ట్రాంగ్ గా పెట్టుకున్న తర్వాత మీ మార్కెట్ పెరుగుతుంది, మీ ఫైనాన్షియల్స్ అన్ని పెరుగుతాయి, మీ మోనోపోలీ నడుస్తుంది, అన్ని నడుస్తుంది. మీకు టీమ్ లోనే మీరు వరల్డ్ కప్ గెలవట్లేదు. 2007, 2011 ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత మనకు వరల్డ్ కప్ లేదు. వరల్డ్ కప్ లేక 12 లేదు. ఛాంపియన్స్ ఫైనల్స్ వస్తున్నాం గెలవట్లేదు. సో ఈ నీడ్ ఒక ప్లేయర్ ఉన్నాడు అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంజురీ అయితే హార్దిక్ పాండ్యా లేడు అనే భయం లేకుండా నెక్స్ట్ దెర్ ఇస్ వన్ బ్యాకప్ అనే అలాంటి పాజిటివ్నెస్ రావాలి అని అంటే డెఫినెట్ గా ఆ చేంజెస్ రావాలి ఇండియన్ సిస్టమ్, బీసీసీఐ సిస్టమ్. సో అలాంటి చేంజెస్ రావాలని మనం కోరుకుందాం. సో ఇది ఇండియన్ క్రికెట్ టీంలో కొన్ని మార్పులు ఎలా ఉంటాయని కొన్ని సరదాగా మాట్లాడుతున్నాం. ఇలా జరుగుతాయని నమ్మకం లేదు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, సీనియర్స్ ఉంటారు టీంలో, ఉండాల్సిన అవసరం కమర్షియల్గా చూసినా వేరే రకంగా చూసినా ఉన్నది. సో జస్ట్ ఒక మేము ఎక్సర్సైజ్ చేసాం సరదాగా, ఇలా ఉంటే టీం ఎలా ఉంటుంది, మనం కొన్ని మార్పులు చేసుకుంటే ఫ్రెష్ థింకింగ్తో వెళ్తే మనం బెటర్ రిజల్ట్స్ ఏమైనా ఇస్తామేమో, లెట్ us ట్రై ఇట్ అవుట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ఇక్కడ ప్రయత్నం జరగలేదు. We all love Virat Kohli, we all love Rohit Sharma, Rahul Dravid, KL Rahul, వీళ్ళందరూ కూడా. కానీ ఫార్మాట్ స్పెసిఫిక్ గా ఉంటే ఎలా ఉంటది అని ఒక ఎక్సర్సైజ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎంత మాట్లాడినా, బికాజ్ మనం ఎంత క్రికెట్ ఇష్టపడతామో, మనం క్రికెట్ ఎంత కీన్ గా ఫాలో అవుతామో, క్రికెట్ బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మనం క్రిటికల్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఆ క్రిటికల్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ప్లేయర్ గురించి క్రిటికల్ గా మాట్లాడితే మనకు కింద భూత పురాణాలు వస్తున్నాయి. బట్ స్టిల్ we have to be unbiased కాబట్టి ఈ డిస్కషన్ అంతకుమించి వేరేది ఏమీ లేదు. No personal agendas here. Once again, thank you, Rakesh, for your thoughts. And
దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ ఇలాంటి డిస్కషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సెలవు.